సో, మనం స్టూడెంట్స్ విషయానికి వచ్చేసరికి నిన్న చూసినట్లయితే న్యూయార్క్‌లో చాలా దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా స్టూడెంట్ ఐస్ అనేది వచ్చి వర్క్ చేస్తుండగా ఇల్లీగల్‌గా జాబ్ చేస్తుండేటప్పుడు వాళ్ళు వచ్చి ఆ పాస్‌పోర్ట్ మీద స్టాంప్ చేసి పూర్తిగా ఎడ్యుకేషన్ పరంగా గానీ, ఏ విధంగా కూడా ఆహ్, పనికిరాని విధంగా అది ఈ ఒక సర్టిఫై అయిందనమాట. అందువలన స్టూడెంటు హ్మ్, మానసికంగా ఇబ్బంది పడి సూసైడ్ చేసుకోవడం అనేది మనందరికీ ఎంతో బాధాకరం. సో, అసలు ఈ పరిస్థితికి ఇంత పానిక్‌కి ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ స్టూడెంట్స్ మానసిక పరిస్థితి అంటే ఆ ఒక్క వ్యక్తి ఎవరో చేస్తే అందరూ అదే విధంగా ఉంటారనే పరిస్థితి కాదు. సో, అందరూ మానసికంగా స్థైర్యంగా ఉండాలి. సో, ఈ క్రమంలో స్టూడెంట్స్ ఒపీనియన్ ఏ విధంగా ఉంది? వారి మాటలో మనం తెలుసుకుందాం. సో, హలో అండి. మీ పేరు? నా పేరు పవన్ అండి. చెప్పండి. సో, స్టూడెంట్స్ పరిస్థితి బట్టి ఇలా పానిక్ అవుతున్నారు గదా! దీన్ని ఏ విధంగా మీరు అడ్రెస్ జేస్తారు? మీ పేరెంట్స్ గాని, అటు ఇండియాలో ఎంతోమంది స్టూడెంట్స్ గూడా వాళ్ళ పేరెంట్స్ పానిక్ అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో మీరేం చెప్తారు? ఈ రైట్ నౌ ఈ ప్రెజెంట్ ఈ సిచ్యువేషన్‌లో నేనేం చెప్తానంటే, హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద అంటే లీగల్‌గా వర్క్ చేస్తారో అంటే ఆన్ క్యాంపస్ వాళ్ళు ఏ ఇబ్బంది లేదు. సో, ఎవరైతే ఆఫ్ క్యాంపస్‌కి బయటకొచ్చి ఇట్లా పార్ట్ టైమ్ చేస్తూ లైక్ వీక్లీ ఒక 4 డేస్, 5 డేస్ చేసి 2 డేస్ ఆఫ్ తీసుకొని సో, ఇక్కడ ఏమైతుందంటే ఆఫ్ క్యాంపస్ చేసే వాళ్ళకి లీగల్‌గా ఇక్కడ వర్క్ అవ్వరు. సో, అది ఇల్లీగల్ కింద అయిపోతది. సో, వాళ్ళకేందంటే భయము మొత్తం అందరికీ పేరెంట్స్ లోనే తీసుకుంటారు. లోన్ పే చేయాలని చెప్పి వాళ్ళకి ఒక మంత్లీ ఒక టెన్షన్స్ ఉంటాయి. మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ అని, వాళ్ళ రెంట్స్ అని. సో, చాలామంది ఏమైతదంటే ఇక్కడ ఆన్ క్యాంపస్ ఎళ్ళే వాళ్ళు మంత్లీ వాళ్ళు ఒక రెంట్ వరకు సంపాదించుకోగలుగుతారు. వేరే ఆఫ్ క్యాంపస్ ఎళ్ళే వాళ్ళు ఏందంటే రెంట్‌కి తీసుకుంటారు. అలానే వాళ్ళు లోన్ క్లియర్ చేసుకోవాలని చెప్పి ఇంకొంచెం ఎక్కువ అవర్స్ చేసి అట్లా వెళ్తారు. సో, మా ఒపీనియన్ ఏంటంటే ఆన్ క్యాంపస్ చేసేవాళ్ళు ఆన్ క్యాంపస్ చేసుకొని ఆఫ్ క్యాంపస్ అనేది రైట్ నౌ ఈ సిట్యుయేషన్‌లో అన్నీ ఆపేసి లీగల్‌గా వెళ్దామని మేము చెప్తాము. సో, పేరెంట్స్‌కి ఏం చెప్తారంటే ఆన్ క్యాంపస్ చేస్తున్నాం కదా! సో, ఒక 1 ఇయర్ అయినా, ఒక 6 మంత్స్ అయినా కష్టపడినా ఐ మీన్ ఆన్ క్యాంపస్ చేసుకొని వచ్చే డబ్బులతో సర్దుకొని అక్కడితో ఉండి అంటే భయపడుతూ బయటకొచ్చి ఇట్లా ఆఫ్ క్యాంపస్ చేస్తా ఎప్పుడేం జరుగుతుందో తెలియక అలాంటి సిట్యుయేషన్‌కి వెళ్ళకుండా ఆన్ క్యాంపస్‌లో ఉండి లీగల్‌గా వెళ్ళిపోతే అంతవరకు ఏం కాదు. ఎందుకంటే అందరం లీగల్‌గానే ఉన్నాం. రైట్. యాహ్! సో, యాహ్! లీగల్‌గా ఉన్నాం కాబట్టి లీగల్‌గా వెళ్ళిపోదాం. సో, ఎక్కువ ఆఫ్ క్యాంపస్ అలా ఆఫ్ క్యాంపస్‌కెళ్ళి ఇలా చేయడం అనేది ఆపేయడం కరెక్ట్ ఈ సిట్యుయేషన్‌లో. ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలీదు. సో, సో, ఇప్పుడు ఈ పరిస్థితులు అంటే ఇప్పుడు ఒకవేళ ఏదైనా సమస్యొచ్చినా సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఇండియా వెళ్ళి గూడా దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్. ఇక్కడ నుంచి ఎంఎస్ నుంచి వెళ్తున్నప్పుడు అట్‌లీస్ట్ చదివుంటారు కాబట్టి, సో, దాన్ని ఏ విధంగా మీరు అడ్రెస్ చేస్తారు? ఇందాక మీరు చెప్పినట్టు ఆ సూసైడ్ అనేది అది చానా బాధాకరమే. సో, అంటే అంత భయపడే అంత ఎళ్ళిపోకూడదు. సపోజ్ ఇప్పుడు ఏమైనా దొరికినా, మనం డీపోర్ట్ అయినా, మనం ఇండియాకెళ్ళినా మనకు ఒక మాస్టర్స్ అనే డిగ్రీ ఉంది. సో, దాని పరంగా మనం చదువుకున్నాం కాబట్టి మనకు అక్కడికెళ్ళాం అక్కడ కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో, మీరు అంతగా టెన్షన్ తీసేసుకొని డిపోర్ట్ అయిపోయాము. సో, ఇండియాకెళ్ళిపోతే మాకింక లైఫ్ లేదు అన్న స్థితికైతే ఎళ్ళిపోకండి. మనకు ఒక లైఫ్ ఉంది ఇండియాకెళ్ళాక కూడా. ఎందుకంటే మనం వచ్చింది బీటెక్ తర్వాత, బ్యాచిలర్స్ తర్వాత అందరూ మాస్టర్స్‌కే వచ్చారు. సో, మనకంటూ ఒక డిగ్రీ పెరిగేది. సో, మీరు ఇండియాకెళ్ళినా కూడా అక్కడికి సర్వైవ్ అవ్వగలుగుతారు. సో, నన్నడిగితే గిన అంతగా పానిక్ అవ్వకండి. అంటే రైట్ నౌ సిట్యుయేషన్ అంటే పానిక్ అయితారు అందరూ. బట్ బీ స్ట్రాంగ్. అంటే ఇంట్లో మన కోసం పేరెంట్స్ ఉన్నారు. అంత కష్టపడి ఇక్కడికి పంపించారు. సో, వాళ్ళని కూడా గుర్తించండి. ఇండియాకెళ్ళిపోతే మీరేదో తప్పు చేశారు, మమ్మల్ని డీపోర్ట్ చేశారన్న మాత్రం అది మైండ్‌లో పెట్టుకోకండి అనేది నేను చెప్తా. స్టూడెంట్‌గా మీరు పేరెంట్స్‌కి ఇక్కడ మీ పరిస్థితి పట్ల మీరేం చెప్తారు? మీరు ఎంత ధైర్యంగా ఉన్నారనేది వారికి ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేస్తారు? అంటే నాట్ ఓన్లీ యూ ఎంటైర్ స్టూడెంట్స్. రైట్ నౌ స్టూడెంట్స్ అదే చెప్పాను కదండీ! ఆన్ క్యాంపస్ చేసేవాళ్ళు అందరూ అంత ధైర్యంగానే ఉన్నారు. ఇలా ఆఫ్ క్యాంపస్ చేసే వాళ్ళకే భయపడతా పేరెంట్స్‌కి ఏం చెప్తారు మీరు? పేరెంట్స్‌కి నేనేం చెప్తున్నానంటే అందరం ఇక్కడ బానే ఉన్నాం. ఇప్పుడు అంత పానిక్ అవ్వాల్సింది లేదు. అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరము ఆన్ క్యాంపస్ చేసుకుంటున్నాము. మాకంటూ ఒక లీగల్‌గా ఉన్నాం కాబట్టి మాకేం కాదిక్కడ. సో, మేమంతా ఆల్ గుడ్. బట్ మీకు చెప్పాలి కాబట్టి మేము ధైర్యంగానే ఉన్నాం. మీరు కూడా ధైర్యంగా ఉండమని మేము చెప్తాము. రైట్. సో, ఫైనల్‌గా వచ్చేసరికి ఇప్పుడు ఇప్పుడున్న మార్కెట్‌లో ఈ సీపీటీ, ఓపీటీ వీటన్నిటిపైన అనేక కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి గదా! యాక్చువల్‌గా ఏది ఆర్డర్ రానంత వరకు ప్రాక్టికల్‌గా ఏది ఇంప్లిమెంట్ కాదు ఈ కంట్రీలో. సో, ఈ పరిస్థితిలో ఈ పానిక్ నుంచి మీరు భయపడే విషయమనే కాకుండా బయటపడే విషయమనే కాకుండా సో, ఈ జాబ్స్ మార్కెట్ గూడా టఫ్ ఉంది గదా! దాన్ని ఏ విధంగా మీరు తీసుకుంటున్నారు? రైట్ నౌ నేను కూడా జాబ్ మార్కెట్‌లోనే ఉన్నాను. నాది ఓపీటీలో ఉన్నాను. ఇనిషియల్ ఓపీటీ. సో, నా ఓపీటీ స్టార్ట్ అయ్యి నాకేమి రాదనుకోని
వదిలేసుకొని వెళ్ళిపోవడం రైట్ కాదు. అంటే టైం పడుతుంది, దేనికైనా టైం ఉంటుంది. సో కొంచెం ఓపిక్గా వెయిట్ చేసి మనకంటూ ఒక జాబ్ వస్తుంది. సో దానికోసం వెయిట్ చేసి దాన్ని దాన్ని తీసుకొని సక్సెస్ అవుతాం డెఫినెట్లీ. సో దానికి ఒక టైం పడుతుంది, దానికి ఒక ఇనిషియల్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్, ఆ టైం కోసం వెయిట్ చేయడమే. సో ఐ విల్ కమ్ టు యూ అండి. సో కాలేజ్లో ఈ కొత్తగా వచ్చే స్టూడెంట్స్ మీరు ఏం చెప్తారు రావాలనుకునే వారికి? కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం లేదండి, నేనేం చెప్తానంటే అందరూ చదువుకోవడానికే వస్తారు, ప్లస్ ఆన్ క్యాంపస్ పార్ట్ టైం చేస్తారు. రెండో థింగ్ ఏం చెప్తానంటే కొంచెం కాలేజీలోనే టీఎస్ అనే అవి ఉంటాయి, అఫీషియల్గా లైక్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా లేకపోతే ఆ ప్రొఫెసర్ దగ్గర వర్క్ చేయడం కానీ, సో దానికి ట్రై చేయమని నేను చెప్తాను. ఎందుకంటే మనకంటూ స్కాలర్షిప్స్ వస్తాయి, అలా చేసే వాళ్ళకి స్కాలర్షిప్స్ వస్తాయి. ప్లస్ ఏంటంటే ఫీ అనేది తగ్గుతుంది. సో దాని మీద ఫోకస్ చేయండి, అంతేగాని బయట పార్ట్ టైం గురించి మాత్రం ఆలోచించకండి. ఎవరైతే ఇప్పుడు వస్తున్నారో బయట పార్ట్ టైం బాగుంటుంది, మాకు ఎక్కువ మనీ వస్తుంది, మేము సో ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు, మాకంటూ ఇంత మనీ సంపాదిస్తామని మాత్రం అనుకోకండి. వచ్చి రండి, నేను రావద్దని నేను చెప్పడం లేదు, రండి. బట్ మీకు ఎంత లిమిట్గా అఫీషియల్గా జరుగుతుందో అంతవరకే చేసుకోండి. అన్అఫీషియల్ మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే బయట సిచ్యువేషన్ బాగాలేదు, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. సో లీగల్గానే ఉందాం, లీగల్గానే వెళ్ళిపోదాం.